హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, మీకు నచ్చిన అమ్మాయిని ఎలా ప్రేమించాలి, మీకు నచ్చిన అమ్మాయికి ఎలా దగ్గర కావాలి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మీరు నచ్చారో, ఏ అమ్మాయికైతే మీరు దగ్గర కావాలనుకుంటున్నారో, అందుకోసం కొన్ని చిట్కాలు తెలియజేస్తాను. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎంత తెలియచేసినా ఒక అమ్మాయికి మీ యొక్క ప్రేమ విషయం అర్థం కావడం లేదు అంటే, ఆ అమ్మాయి మీ యొక్క ప్రేమ విషయాన్ని, మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది అని అర్థం. కాబట్టి మీరు మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలియజేయడానికి మీరు మరింత తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమయాలలో చాలామంది అబ్బాయిలకు అనిపిస్తూ ఉంటుంది, ప్రేమ విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు స్వభావాలు వేరువేరుగా ఉంటాయేమో అని. చాలామంది అమ్మాయిలు తాము ఇష్టపడే అబ్బాయి నుండి ఆప్యాయతను, పొగడ్తలను పొందాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది అమ్మాయిలు ఒక రకమైన అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమను ఇష్టపడుతున్న అబ్బాయి నుండి భరోసాను కోరుకోవడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అబ్బాయి తన ఆప్యాయతను తెలియచేయడానికి తాను ఇష్టపడుతున్న అమ్మాయిని సున్నితంగా తాకాల్సి ఉంటుంది. ఆమె చుట్టూ చేయి వేయండి, ప్రేమగా ఆమె చేయిని పట్టుకోండి, లేదా ఆమెకు కొద్దిగా శారీరక స్పర్శను అందించడానికి మీరు చేయగలిగినది ఏదైనా చేయండి. మీరు ఆమెను పట్టించుకుంటున్నారు అని తెలియచేయడానికి సరియైన సమయాలను ఎంచుకోండి. ఆ క్షణం ఆమెకు ఎంతో ఆనందంగా, అర్థవంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకోవడం, లేదా ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడం కూడా మీ యొక్క ఆప్యాయతను తెలియచేయడానికి ఒక మార్గం. మీకు ఆమె చేతిని పట్టుకోవడం ఇష్టం లేకపోతే, నడుస్తున్నప్పుడు ఆమె వీపు కింది భాగంలో కూడా మీరు చేయి వేయవచ్చు. ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే మీరు మీకు వీలైనంతగా ఆ అమ్మాయికి అండగా నిలబడండి. ఏదైనా విషయంలో ఆమె ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు ఆమెకు సహకరిస్తూ ప్రోత్సహించండి. మీరు ఆమెను నిరుత్సాహపరచకుండా ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి సహకరించండి. ఆమె అద్భుతమైన ప్రతిభ కలిగినదని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఆమెకు మద్దతుని ఇవ్వండి. దీని అర్థం ఎల్లప్పుడూ మీరు ఆమెతో ఉండి మీరు మాత్రమే ఆమెను ప్రోత్సహించడం కాదు. ఆమె కూడా మీకు మద్దతుగా నిలబడాలి. ఆమె కోరుకున్న విధంగా ఏ విధంగానైనా మీరు ఆమెకు సహకరిస్తారు అని ఆమెకు తెలిసేలా మీరు వ్యవహరించాలి. ఏదైనా ఒక సమయంలో ఆ అమ్మాయి కలత చెందుతున్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు, మంచి చెడు సమయాల్లో మీరు ఆమెకు తోడుగా ఉండాలి. మీరు ఒక అమ్మాయిపై ప్రేమను చూపించడానికి మీ స్వభావాన్ని, మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకొని, మీరు ఆమె పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు తెలిసేలా వ్యవహరించాలి. మీరు ఆమె సమక్షంలో ఉన్నప్పుడు గొంతుతో త్రేంచడం, ఒళ్ళు గోక్కోవడం లాంటివి ఆపాలి. లేకపోతే ఆమె కూడా మిమ్మల్ని అందరూ స్నేహితులలో ఒకరిగా మాత్రమే భావిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ఆమె అందరూ స్నేహితుల కంటే మీరు చాలా భిన్నం అని ఆమెకు అనిపించేలా ప్రవర్తించాలి. ఏదైనా ప్రదేశం వెళ్తున్నప్పుడు ఆమె వెంటగా మీరు నడవండి. ఆమెకు చలిగా ఉంటే మీ జాకెట్ ఇచ్చి ఆమెకు సహకరించండి. మీరు మర్యాదగా ప్రవర్తిస్తే మీరు ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని ఆమెకు అర్థం అవుతుంది. మీరు ఆమెను ప్రేమిస్తున్నట్టు ఆమె భావించాలి అంటే ఎల్లప్పుడూ ఇలాంటి అదనపు ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాల్సిందే. మీ అమ్మాయికి ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో అనే విషయాల ఆధారంగా మీరు ఆమెతో ప్రవర్తించే విధానాలపై శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీరు ఆమె చెప్పేది వినడానికి సమయాన్ని కేటాయించండి. ఆమెకు ఏది ఇష్టమో తెలుసుకోండి. ఆమెకు ఇష్టమైన వాటిని బహుమతులుగా పంపించండి. ఆమెకు అందమైన అక్షరాలతో ఒక మంచి ప్రేమలేఖ రాయండి. మీరు ఆమెతో కలిసి ఏదైనా సినిమాకు వెళ్తే, ఏదైనా చిరుతిండి
తీసుకురావడానికి మధ్యలో లేవండి. ఆమెకు సంతోషకరమైన విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె దిగులుగా ఉందని మీకు అనిపిస్తే ఆమె సమస్యను పరిష్కరించండి. దీనివల్ల ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారని ఆమెకు అర్థమవుతుంది. మీరు ఒక అమ్మాయిని ప్రేమించాలి అని అనుకుంటే ఆమె కూడా అందరిలాంటి ఒక మనిషని, ఆమెకు కూడా కొన్ని లోపాలు ఉంటాయని, అందరిలానే ఆమెకు కూడా కొన్ని అవసరాలు, కొన్ని కోరికలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. ఆమె ఏదైనా తప్పు చేస్తే కోపంతో వారాల తరబడి నిర్లక్ష్యం చేస్తూ గడపకండి. ఆమె మీ దగ్గర ఏదైనా తప్పు చేస్తే నెలల తరబడి అలిగి కూర్చోకండి. ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు, పొరపచ్చాలు లాంటివి వస్తే ఈ ప్రపంచమే అంతమైపోయింది అన్నట్లుగా భావించకండి. ఏదైనా ఒత్తిడితో ఆమె బాధపడుతూ ఉండవచ్చు. ఏ కారణం చేతనైనా ఆమె మానసికంగా కుంగిపోయి ఉండవచ్చు. కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఆమె కోణం నుండి కూడా ఆమెను మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక అమ్మాయిని ప్రేమించాలి అని అనుకున్నప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే ఆమె దగ్గర ఎప్పుడు వెనక్కి తగ్గాలో మీరు తెలుసుకొని ఉండాలి. కొన్నిసార్లు ఆమె మనసు బాగలేకపోయి ఉండవచ్చు. ఆమెకు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. దానిని మీరు అర్థం చేసుకొని అంగీకరించాలి. ఆమె మీరు కాకుండా మరో అబ్బాయితో చనువుగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి తరచూ టెక్స్ట్ మెసేజ్లు పంపించడం, కాల్స్ చేయడం లాంటివి చేయకండి. మీరు ఏ విషయంలోనూ ఆమెను ఊపిరి ఆడనివ్వకుండా ఒత్తిడి చేయకపోతే ఆమె మీ ప్రేమను ఒక మంచి అనుభూతి పొందుతుంది. మరియు మీరు ఆమెను, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె స్వభావాన్ని ఇష్టపడుతూ ఉన్నారు అని ఆమె సంతోషిస్తుంది. ఈ విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మనసును గెలుచుకోవచ్చు. ఆ అమ్మాయికి అతను ఆరాధ్య దైవంగా మారవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఆ అమ్మాయికి ఎలా దగ్గర కావాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.